ప్రియ సహోదరి సహోదరుడా, యావత్ ప్రపంచంలో వ్యవసాయకుడు విత్తనాలను విత్తుతూ ఉన్నాడు. కొన్ని రాతి నేల మీద పడుతున్నాయి, త్రోవ ప్రక్కలో పడుతున్నాయి, కొన్ని ముండ్ల పొదలలో పడుతున్నాయి, కొన్ని మంచి నేల మీద పడుతున్నాయి, కొన్ని రాతి నేల మీద పడి వృధా అయిపోతున్నాయి, త్రోవ ప్రక్కలో పడి వృధా అయిపోతున్నాయి, ముండ్ల పొదలలో పడి కొన్ని విత్తనాలు వృధా అయిపోతున్నాయి. కానీ కొన్ని మాత్రము మంచి నేల మీద పడుతున్నాయి. మంచి నేల మీద పడ్డ విత్తనాలు సైతం 30 దంతలుగాను 60 దంతలుగాను ఎదుగుతున్నాయి. కానీ ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే విత్తబడిన విత్తనము అది 100 అంతలు ఫలించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక 100 kgs ఆఫ్ విత్తనాలని వ్యవసాయకుడు తీసుకొని చల్లుతూ ఉన్నాడు. 75 kgs వృధా అయిపోయినా 25 కిలోలు 25% అవి 30 దంతలుగాను 60 దంతలుగాను ఫలించిన, చాలా కొన్ని విత్తనాలు మాత్రం 100 అంతలు ఫలించిన వ్యవసాయకుడు మాత్రము నమ్మకంగా యావత్ ప్రపంచంలో విత్తనాలను విత్తుతున్నాడు. ఆమేన్. ఆ వ్యవసాయకుడే పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. టీవీ ఆన్ కాగానే విత్తనాలు విత్తబడుతున్నాయి. ఈ విధమైన మహాసభల ద్వారా విత్తనాలు విత్తబడుతున్నాయి. ఎందుకు అంటే టైం పాస్ కోసం కాదు, నిన్ను నన్ను ఆయన రాకడ కోసం సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రాకడ నిమిత్తం సార్వత్రిక సంఘాన్ని, ఈ లోకాన్ని సిద్ధపరచడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, పేదవాడివైనా గొప్పవాడివైనా, భయంకరమైన పాపానికి బానిస అయిపోయి ఒకవేళ బ్రతుకుతూ ఉన్నా, దేవుడు నీ జీవితాన్ని మార్చి తన రాకడ కోసం సిద్ధపరచాలని ఆశపడుతుండగా బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి, కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకాయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడని అతనితో చెప్పెను. చాలు. మన వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మనకి ఉండవలసిన మొదటి ప్రత్యక్షత, దేవుణ్ణి గురించిన జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి గురించిన ప్రత్యేకమైన ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. రెండవదిగా వాక్యము గురించిన ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. వాక్యము గురించిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. మూడవదిగా నిన్నటి దినమున దేవుని ప్రేమ గురించిన ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమ గురించిన జ్ఞానము మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 దినాలు మనతో మాట్లాడి ఉన్నాడు. ఎందుకు ఒక వ్యక్తికి ఈ ప్రత్యక్షత అవసరమై ఉన్నది? యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో పాటు వెళ్తూ ఒక దినమున శిష్యులంతా కూడా అడుగుతున్నాడు, బయట ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారంటే, కొంతమంది ఇర్మియా, కొంతమంది యోహాను, నువ్వు ప్రవక్తలలో ఒకడివి అని అనుకుంటున్నారు యేసయ్య అంటే, మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారనేసి అన్నప్పుడు పేతురు అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎప్పుడైతే ఆ మాట పేతురు అన్నాడో, యేసుక్రీస్తు ప్రభు పేతురుని మెచ్చుకుంటూ ఏమంటున్నాడంటే, పేతురు, నీ అంతటా నీవు ఈ మాట అనలేదు కానీ దేవుడు పరలోక సంబంధమైన ప్రత్యక్షత నీకు అనుగ్రహించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీవు పరలోక సంబంధమైన ప్రత్యక్షతను పొందుకున్నావు కాబట్టి
నేను ఎవరినో నిర్ధారణ చేసి ఉన్నావు అని పేతురును యేసుక్రీస్తు ప్రభువు మెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పేతురు యేసుక్రీస్తుతో పాటు పయనిస్తూ ఉన్నాడు, ముందుకు సాగిపోతూ ఉన్నాడు. అనేక రీతులుగా పేతురు యేసుక్రీస్తు ప్రభువును దుఃఖపరుస్తూ బాధపరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నా, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత పేతురు ద్వారా దేవుడు భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసినాడు. ఆమెన్, హల్లెలూయా. కారణం ఏంటిది అంటే, పేతురు అంతరంగంలో ఈ లోక సంబంధమైన ప్రత్యక్షత లేదు, కానీ దేవుడు పేతురికి పరలోక సంబంధమైన ప్రత్యక్షతను అనుగ్రహించినాడు. ఈ భూమి మీద మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. ఈ లోక సంబంధమైన జ్ఞానము నీకుండొచ్చు. ఒకవేళ నువ్వు డాక్టర్వి కావచ్చు, ఇంజనీర్వి కావచ్చు, ఒకవేళ నువ్వు సైంటిస్ట్వి కావచ్చు, ఒకవేళ నువ్వు చంద్రమండలంలోకి వెళ్ళి ఆయా ఇన్వెస్టిగేషన్స్ చేసిన వ్యక్తివి కావచ్చు. ఈ లోక పరంగా లోక సంబంధమైన ఎన్ని ప్రత్యక్షతలు నీకున్నా, ఈ అంత్య దినాలలో నీకు కావలసినది పరలోక సంబంధమైన ప్రత్యక్షత. గట్టిగా చప్పట్లు కొడదాం. పరలోక సంబంధమైన ప్రత్యక్షత మాత్రమే నిన్ను గమ్యానికి చేర్చగలుగుతుంది. ఈ లోక సంబంధమైన జ్ఞానమైన, ఈ లోక సంబంధమైన ప్రత్యక్షత అయినా ఒక దినమున నిన్ను మోసం చేస్తుంది. నువ్వు జ్ఞానవంతుడవు కావచ్చు, నేను ఈ భూమి మీద నేను ఏమైనా సాధించగలుగుతాను అనే ధీమాతో ఒకవేళ మనం ముందుకు సాగుతున్నావేమో, కానీ ఈ లోక సంబంధమైన ప్రత్యక్షత, ఈ లోక సంబంధమైన జ్ఞానము ఒక దినమున నిన్ను మోసం చేసేస్తుంది. కానీ నీ పంటి వృద్ధాప్యము దాకా ఈ భూమి మీద నీతో పాటు ఉండేది, ఈ భూమి మీద నీవు నీ ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను పరలోకానికి చేర్చేది పరలోక సంబంధమైన ప్రత్యక్షత మాత్రమే. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, పేతురు, నీ అంతటా నువ్వు ఈ మాట చెప్పటం లేదు, కానీ దేవుడు ఇది నీకు రివీల్ చేసినాడా? ఎందుకు నీ వ్యక్తిగత జీవితంలో పోరాటమును, వ్యతిరేకతలను అనుభవించే సమయంలో నువ్వెందుకు నిరుత్సాహపడుతున్నావు? ఆయా భయంకరమైన పోరాటాలు వచ్చినప్పుడు నువ్వెందుకు అధిగమించలేకపోతున్నావు? అవి దీర్ఘకాల వ్యాధులు కావచ్చు, మానసికమైన ఒత్తిళ్లు కావచ్చు, ఏ విధమైన పోరాటాలు వచ్చినా నువ్వెందుకు క్రమక్రమంగా నువ్వు కృంగిపోతున్నావు అంటే, నీకు అన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి, కానీ పరలోక ప్రత్యక్షత నీకు లేదు సహోదరి, సహోదరుడా. ఒకవేళ రోగం వచ్చింది అంటే బైబిల్ గ్రంథంలో నీకు ఒక వాగ్దానం ఉన్నది. మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు అనే వాగ్దానము దేవుడు నీ కోసం దాచిపెట్టి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ నువ్వు అప్పులలో కూరుకుపోయి ఉంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది. తిమోతి, నీ అభివృద్ధి అనేకులకి తేటగా కనబడినిమ్ము. ఇట్లాంటి గొప్ప మహిమ కలిగిన వాగ్దానాలన్నీ కూడా, ప్రత్యక్షతలన్నీ కూడా బైబిల్లో దేవుడు నీ కోసం దాచించినాడు. కొన్నిసార్లు ఆర్థిక బంధకాలు రాగాలే నీ చేతిలో ఉన్న ప్రత్యక్షతను నువ్వు మర్చిపోతున్నావు. కొన్నిసార్లు భయంకరమైన దీర్ఘకాల వ్యాధులు రాగానే బైబిల్ గ్రంథంలో నీ కోసం దాచిపెట్టిన ప్రత్యక్షతలను మర్చిపోతున్నావు. కొన్నిసార్లు సంవత్సరాల తరబడి గర్భఫలం లేకపోతే హన్నాని మర్చిపోతున్నావు, శారాని, ఎలిజబెత్ను మర్చిపోతున్నావు. కారణం ఏంటిదంటే, యు డోంట్ హ్యావ్ ద రెవల్యూషన్ ఆఫ్ హెవెన్. యు డోంట్ హ్యావ్ హెవెన్లీ రెవల్యూషన్. నీకు పరలోక సంబంధమైన ప్రత్యక్షత లేదు కాబట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద
మేము ఏమి సంపాదించుకోకపోయినా ఒకటి సంపాదించుకున్నాం, దేవుణ్ణి గురించిన ప్రత్యక్షత సంపాదించుకున్నాం. ఆమేన్. వాక్యంలో వాగ్దానాల యొక్క ప్రత్యక్షత సంపాదించుకున్నాం. క్రీస్తు ప్రేమ యొక్క ప్రత్యక్షతను సంపాదించుకున్నాం. ఆ పరలోక ప్రత్యక్షత మనము గాని మేము కలిగి ఉంటే పరలోకాన్ని భూమి మీదకు తీసుకొని వస్తాడు, ఏమైనా అద్భుతాలు చేస్తాడు అనే నమ్మకంతోనే ఈ పరిచర్యలో మేము ముందుకు సాగిపోతున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మందిరానికి వెళ్తున్నావు, వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ప్రార్థన చేయించుకుంటున్నావు, కానీ నీ జీవితంలో శాపం అనేది పాతుకుపోయింది. నీ జీవితంలో కన్నీరు దూరం కావటలే. కొన్నిసార్లు నీకు నీ భర్తకి సరైన అండర్స్టాండింగ్ లేదు. వాక్యం వింటున్నావు, బైబిల్ గ్రంథంలోని అనేక వాస్తవాలు, సత్యాలు, మర్మాలు నీకు తెలుసు, కానీ పరలోక ప్రత్యక్షత నీ జీవితంలో లోటుగా ఉన్నది. సహోదరి సహోదరుడా, ఒక దినమున ఒక సహోదరి ప్రార్థన చేస్తున్నది. హైదరాబాద్లో యూసుఫ్ గూడ ప్రార్థన చేస్తున్నది. 40 దినాలు ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉన్నది. ఇక 40 దినాలు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత 3 గంటలకి ఆమె ఇంట్లో జస్ట్ ఒక డబ్బా బియ్యం ఉన్నాయి అంతే. ఆ యొక్క డబ్బా బియ్యం వండుకొని 3 గంటలకి ఉపవాసం బ్రేక్ చేసి తిందామని ఆ డబ్బా అక్కడ సిద్ధపరిచి ఉంచింది. అప్పుడే ఒక వ్యక్తి, భిక్షం అడుక్కునే వ్యక్తి వచ్చి, అమ్మా ఏమైనా ఉంటే వెయ్యండి అమ్మా అనేసి అన్నప్పుడు ఆమె ఒకటే ఒక డబ్బా బియ్యం ఉన్నాయి. ఆ బియ్యం కానీ ఆ భిక్ష పైన కేసేస్తే తినటానికి ఉండవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే ఆ డబ్బా బియ్యము ఆ భిక్ష పైన కేసేయమంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ భిక్ష పైన వచ్చినాడు, ఆ డబ్బా బియ్యము ఆ భిక్ష పైన కేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అమ్మా నువ్వు కళ్ళు మూసుకొని చేతులు ఈ విధంగా చాపు, 5 నిమిషాల దాకా నువ్వు కళ్ళు తెరవద్దు, నీ చేతిలో నేను ఒకటి పెట్టి నేను వెళ్ళిపోతాను అనేసి అన్నాడు. ఆయన బ్యాగ్లో ఆ బియ్యం వేసిన తర్వాత కళ్ళు మూసుకొని చేతులు ఈ విధంగా పెట్టింది. ఆ భిక్ష పైన ఏం చేసిందంటే ఇంత సంచి ఆమె చేతిలో పెట్టేసి వెళ్ళిపోయినాడు. 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచింది. ఆ భిక్షం అడుక్కున్నట్టు ఆయన లేడు. ఆ కాలనీ అంతా కూడా వెతికింది, ఎక్కడ కూడా ఆ వ్యక్తి కనబడలే. చివరికి ఆయన నా చేతిలో పెట్టిన ఏంటిదని చూస్తే ఆమె చేతిలో పెట్టిన ఏంటిదంటే డైమండ్స్ పెట్టినాడు. ఆమెన్. ముత్యాలు, గట్టిగా చప్పట్లు కొడదాం. ముత్యాలు అంటే డైమండ్స్, పగడాలు చేతిలో పెట్టి వెళ్ళిపోయినాడు. ఆమె ఏం చేసిందంటే ఆ పగడాలని అమ్మేసేసి ఆమె అప్పులంతా కూడా తీర్చేసేసుకొని జ్ఞాపకార్థంగా ఒక మంచి మందిరాన్ని కట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమె అంతరంగంలో ఒక ఆలోచన కలిగినది. ఏంటిదంటే ఆ భిక్ష పైన రాగానే బైబిల్ గ్రంథంలో ఏలియాని సారెపాతు విధవరాలు ఇంటికి దేవుడు పరీక్షించటానికి పంపి ఉన్నాడు. ఆమెన్. ఆ సారెపాతు విధవరాలు ఏ విధంగా రియాక్ట్ అయి ముందుకు సాగిందో నేను కూడా అదే విధంగా ముందుకు సాగాలి అని పరలోక ప్రత్యక్షత కలిగి ప్రొసీడ్ అయింది. సారెపాతు విధవరాల్ని దీవించిన ఆ దేవుడు ఆ సహోదరుని కూడా దీవించినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని సంవత్సరాలు నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణం ఏ విధంగా ముగించబడ్డదో, కానీ ఈ మీటింగ్స్ ద్వారా ఈ రాత్రి నువ్వు ఏ అనుభవంలోకి వెళ్ళబోతున్నావంటే పేతురు పొందుకున్న ఆ మహిమ కలిగిన అనుభవంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. సీమోను అనే మాటకి అర్థం రెల్లు, పేతురు అనే మాటకి అర్థం పీటర్, పెట్రాస్, పెట్రో, స్మాల్ రాక్, చిన్న రాయి. సీమోను అనే మాటకి అర్థము రెల్లు. ఆ రెల్లు గాలి వచ్చినప్పుడు ఈ విధంగా ఊగుతూ ఉంటది. కానీ దేవుడు ఆ సీమోను అనే మాటని పక్కకు పెట్టేసి పేతురు అనే పేరుతో నామకరణ చేసినాడు. హల్లెలూయా.
ఆ రెల్లులాగా ఉన్న ఆ ప్రత్యక్షతని దేవుడు ఏం చేసినాడంటే పేతురులాగా మార్చేసినాడు. రెల్లుగా ఊగుతున్న పేతురు ఎప్పుడైతే ప్రత్యక్షత అందించబడ్డదో పేతురును దేవుడు ఒక సాలిడ్ గా మార్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక బలవంతుడిగా మార్చినాడు. ఒక బలవంతుడిగా మార్చినాడు. సీమోనుకి పేతురుకి మధ్యలో ఒక బలమైన ఎన్కౌంటర్ జరిగింది. అదేంటిదంటే పేతురు పరలోక ప్రత్యక్షతను పొందుకున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నీవు కూడా సీమోను అనే అనుభవంలో బ్రతుకుతున్నావు. రెల్లులాగా ఉన్నావేమో. భయంకరమైన శ్రమలు, పోరాటాలు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఊగిపోతూ ఉన్నావేమో. కానీ ఎంతకాలం ఊగిపోతావు సహోదరుడ, సహోదరి? ఎంతకాలం నీ బాధలు అనేక ప్రజలకు చెప్పుకుంటావు? ఎంతకాలము నిస్సహాయతగా నువ్వు బ్రతుకుతావు? కానీ రాత్రి నీకు శుభవార్త ఏంటిదంటే సీమోనును దేవుడు పేతురుగా మార్చక ముందు ఆ మధ్యలోనే పేతురు పరలోక ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఆమేన్. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, సీమోను అనుభవంలో ఉన్న ప్రజలు ఈరోజు పేతురు అనుభవంలోకి వెళ్ళబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. రెల్లు అనుభవంలో, బలహీనమైన అనుభవంలో ఉన్న నీవు ఈ రాత్రి ఒక సాలిడ్ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళబోతున్నావు. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. నువ్వు ఒక భయంకరమైన కోర్టు కేసులో ఇరుక్కుపోయినావు. బయటికి రాలేని స్థితిలో ఉన్నావు. అనేక ప్రయత్నాలు ప్రయత్నిస్తున్నావు. నువ్వు బయటికి రావటంలే. ఎవరా సహోదరుడు? త్వరగా లేచి నిలబడాలి. వెనకాల పట్టుకోండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. టచ్ టచ్ టచ్. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. నీకు వివాహం అయినా కానీ ఒక అక్రమ సంబంధానికి నువ్వు అలవాటు అయిపోయినావు. సిగ్గుపడకుండా లేచి నిలబడు సహోదరుడా. నీకు వివాహం అయింది, ఒక అక్రమ సంబంధానికి నువ్వు అలవాటు అయిపోయినావు. ఆ పాపము చెయ్యొద్దు అనుకుంటున్నావు కానీ చేస్తూ ఉన్నావు. అందరి కండ్లు మూసుకుంటే ఆ సహోదరుడు ఎక్కడున్నా లేచి నిలబడాలా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. టచ్ టచ్ టచ్. విజయవాడ మీటింగ్స్ మన మార్చి నెలలో జరిగినప్పుడు మేము చీరాల నుంచి విజయవాడ మీటింగ్స్కి వెళ్ళాము. నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా త్రాగుబోతులుంటే వారి పేర్లు రాసుకోండి, మేము ప్రార్థన చేస్తాము, మారుతారని చెప్పారు. అప్పుడు మా ఇంట్లో మా నాన్న త్రాగుబోతాడు. చాలా సంవత్సరాల నుంచి బాగా తాగుతూ ఉంటాడు. నేను అక్కడ జ్ఞాపకం చేసుకున్నా, మా నాన్న కడపలో పని చేస్తున్నాడు, నేనేమో విజయవాడలో ప్రార్థనకు వచ్చాను. ప్రభువా, నీ బిడ్డలు చెప్పి ఉన్నారు మా నాన్న మారాలి అని అక్కడ పేర్లు రాసుకున్నాను. రాసుకున్న ఆ పేర్ల మీద చేతులు ఉంచమని చెప్పారు అయ్యగారు. అలాగే ఉంచాను. అలాగే మా నాన్న గత 3 నెలల నుంచి త్రాగుడు మానేశాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. డస్ట్ అలర్జీతో చాలా బాధపడుతున్నాను. ఎలాగంటే తుమ్ముతూ స్టార్ట్ చేస్తే ఆగట్లేదు. అలాంటి టైంలో నాకు మొన్న ప్రేయర్ చేయించుకున్నాను పాస్టర్ గారి చేత. రాత్రి ప్రేయర్లో నాకు చాలా హీలింగ్ జరిగింది. రాత్రి నుంచి నాకు ఒక్క తుమ్ము కూడా రాలేదండి. దేవుడు నన్ను చాలా బ్లెస్ చేశాడు. థ్యాంక్ యూ జీసస్ అండ్ థ్యాంక్ యూ పాస్టర్ గారు. గుంటూరు ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తూ ఉండేదాన్ని. ఇటువరకు నాకు కిడ్నీలో స్టోన్స్ ఉండి భలే బాధపడుతూ ఉండేదాన్ని, ఇంట్లో పని చేసుకొని కూడా లేకుండా. అప్పుడు టీవీ చూస్తుండగా ప్రోగ్రాము నాకు ఒక్కసారి ఏందో కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయి నాకు వెంటనే నొప్పి తగ్గిపోయింది. నేను తర్వాత స్కానింగ్ తీపించుకున్నప్పుడు ఇంకా లేదన్నారు. అప్పుడు మట్టి నాకు ఇంకెప్పుడు నొప్పి రాలేదు. రియల్గా చెప్పాలని నేను టెంపుల్కి వెళ్తాను. ఈ రోజు నుంచి నేను అంటే 40 days ఫాస్టింగ్ కూడా ఉన్నాను. ఈ రోజు నుంచి ఇంకా బలపడుతున్నాను బాగా. ఈ రోజు మారు మనసు పొందానండి.
చాలా జరిగినాయి ఇక్కడ, చాలా వింతలు చూసాం ఇక్కడ, ఎక్కడ చూడలేదు, ఏ మీటింగ్స్కి కూడా వెళ్ళలేదు. దేవునిలోకి ఎలా ఎదగాలి, దేవునిలో ఎలా ఉండాలి, దేవునికి మనం ఇవ్వడం వల్ల మనకు వచ్చేది ఏంటి అనే చాలా ఆత్మీయ మేలు మేము పొందుకున్నాం. వాళ్ళని చూసినందువల్ల మేము కూడా ఎదగాలన్నటువంటి ఆశ మాకు చాలా ఉత్మంగా మాలో ఉంది. మరి మేము కూడా సేవలో పాల్గొనాలని, ఆత్మీయ మేలు పొందాలని, మేము కూడా పాలుభాగస్తులుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. దేవుడు ఎంతో ఆత్మీయకరంగా ఈ యొక్క మీటింగ్లు జరిగించాడు. చీరాల్లో ఎన్నోసార్లు ఇట్లాంటి మీటింగ్స్ చూసాం, కానీ ఇట్లాంటి అద్భుతాలు ఏ మీటింగ్లో జరగలేదు. ఇదే ఫస్ట్ టైం చీరాల్లో ఈ విధంగా అద్భుతాలు జరగడం అనేది, ప్రజలు ఎంతో మంది ఆసక్తిగా ఈ విధంగా దేవుణ్ణి అంగీకరించడం అనేది ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ చూడటం అండి. మరి కలర్ ప్రత్యక్షత మీటింగ్స్ నిజంగా కనీవిరిగిన రీతిలో ఎన్నో మీటింగ్స్ ఇస్తాం, కానీ ఇలాంటి నిజంగా అద్భుతమైన మీటింగ్లు మరి వారి ద్వారా, ప్రవీణ్ పాస్టర్ గారి ద్వారా, ఆరెంజ్ సిస్టర్ గారి ద్వారా మరి నిజంగా అద్భుతంగా అనేక మంది స్వస్థపరచబడటానికి, అనేక మంది మరి రోగం నుంచి విడుదల పొందడానికి ఆత్మీయంగా ఎంతో మరి మేలుకరంగా ఈ మీటింగ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు అయితే నేను ఈ సహవాసాన్ని కొంచెం అపనమ్మికగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడైతే జరుగుతున్న అద్భుతాలు, సూచక్రియలు, మరి అపవిత్రాత్మల నుండి ప్రజలందరూ విడిపించబడటం, ఇది నాకు చాలా అద్భుతంగా సంతోషంగా అనిపించింది. బ్రదరు చిరాలు ఇట్లా నూనె వేసి ప్రార్థన చేయడం చాలా అద్భుతం. ఇంత మటుకు ఏ ప్రసంగికుడు చేయలేదు. ఇంతటి జీవితంలో ఇటువంటి మెసేజ్ ఎప్పుడు వినలేదు. చీరాల ప్రాంతానికి వచ్చినాం కాబట్టి మరోసారి ఈ మెసేజ్ని ఇంకా ఎంతోమంది మారాలి. ఇంకా ఎంతోమంది నమ్మని వాళ్ళు ఇంకా ఉన్నారు చాలామంది. ఈ చీరాల ప్రాంతంలో ఎంతోమంది ప్రసంగులు వచ్చారు, కానీ ఇటువంటి ప్రసంగం ఎప్పుడు వినలేదు. జీవితంలో మాకు ఎంతో సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ. I really very exciting today. What a wonderful God, what a miracles happened. Our God is so great. Really thankful to Praveen brother and sister Sharon sister. Thank you. చీరాల మహాపట్నంలో ఇంత చక్కగా మంచి మెసేజ్ని ఇచ్చి మాకు ఈ మెసేజ్ ద్వారా మంచిగా ఆత్మీయంగా బలపరిచినటువంటి ప్రవీణ్ గారికి, అమ్మగారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే లాస్ట్ రోజు ఇచ్చినటువంటి ఆ మీ స్పీచ్కి కానివ్వండి, లాస్ట్లో జరుగుతున్నటువంటి ప్రేయర్స్కి కానివ్వండి, మొదట 3 రోజులు ఎందుకు రాలేకపోయానన్నటువంటి ఒక ఇన్స్పిరేషన్ నాలో కలిగింది. మళ్ళీ బ్రదర్ గారు నెక్స్ట్ బాపట్ల కానీ లేదంటే తెనాలి కానీ డేట్ ఇస్తానన్నప్పుడు కంపల్సరీగా వాటికి ఫుల్ డేస్ అటెండ్ అవ్వాలన్నటువంటి ఒక మంచి ఉద్యోగంతో నేను తిరిగి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది సార్. నేను వన్డేనే వచ్చాను, కానీ నేను చాలా ఉజ్జీవించబడ్డాను. అయ్యగారు చెప్తున్న మాటలు నిజంగా నన్ను చాలా ఆత్మీయంగా ఉజ్జీవింపచేసింది. నేను కూడా అయ్యగారి వల్ల ఎక్కువ సమయం దేవుళ్ళు ప్రార్థనలో గడపాలని ఆశపడుతున్నాను. అయ్యగారి యొక్క ఆత్మ కూడా నా మీదకి రావాలని, ఆ విధంగా నేను జీవించాలని నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. ఆ విధంగా ప్రభు నాకు జీవించడానికి సహాయం చేయడానికి ప్రభు కృప చూపించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ కూటాలు అనేకులు స్వస్థపడడానికి, అపవిత్ర ఆత్మల నుంచి విడిపించబడడానికి ప్రభు సహాయం చేశాడు. నిజంగా వాళ్ళు స్వేచ్ఛను కోరుకోకుండా ఆత్మలు నశించిపోతున్న ఆత్మలను ప్రభు రక్షించబడాలని వారి యొక్క ఎక్కువ సమయాన్ని ప్రభులో గడుపుతున్నప్పుడు నాకు అది ఎంతో ఛాలెంజ్గా అనిపించింది. నేను రక్షించబడినప్పటికీ నా సమయం ఎంతో వృధా అవుతుంది, కానీ సమయం యొక్క విలువను ఆ సమయంలో నేను గ్రహించడానికి ప్రభు నాకు సహాయం చేశారు. అందుని బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను.